ఈరోజు రాష్ట్రంలో దేశంలో సమర్థమైన పరిపాలన వచ్చింది. నేను ఎన్నోసార్లు చెప్పా 2024లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏకి వచ్చిందంటే అన్కండిషనల్ గా వచ్చాం. ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఎన్డీఏకి అన్కండిషనల్ గానే కొనసాగుతుంది. మాకు ఈ పదవి కావాలి, ఆ మంత్రి పదవి కావాలి అని ఏనాడు మనం అడగలేదు. మనందరి అంటే 3 పార్టీలు కలిసికట్టుగా అడిగేది ఒకటే, అది ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనం. పెద్దలు మంత్రిగా ఉన్నారు బాబు గారు కూడా ఎప్పుడు తీసేది కంఫర్ట్ బాబు గారు కూడా ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా మనకున్న సమస్యలు పరిష్కరించమని పెద్దల్ని కోరినప్పుడు కూడా చాలా అనుకూలంగా స్పందిస్తమే కాదు, ఏమడిగినా కూడా అవన్నీ కూడా ఒక యుద్ధ ప్రాతిపదికగా పరిష్కరిస్తుంది కేంద్ర ప్రభుత్వం. మీ అందరూ తెలుసు, గత 5 సంవత్సరాలు ఒక సైకో పరిపాలించాడు. ఇక్కడున్న చాలా మంది పైన కేసులున్నాయి. 18 కేసులు కన్నా ఎక్కువ చేతుల పైకి ఎత్తండి. చాలా తక్కువ మంది ఉన్నారు. 18 కేసులు ఇప్పుడు కూడా బాగా గుర్తు. మన 6 తక్కువనే స్వామి. 18 కేసులు నాకు ఇప్పుడు కూడా గుర్తు. భీమవరం నియోజకవర్గంలో పాదయాత్ర చేసి శాంతియుతంగా పాదయాత్ర చేసి నాకున్న రీతిలో ఎమ్మెల్యే గారిని కడిగేసి నేను వెళ్తున్నా. ఎక్కడైతే పవన్ పైన దాడి చేశారో అక్కడనే నా పైన దాడి చేశారు. నిలబడ్డాం, భయపడలా. ఓకే, మనల్ని కూడా తిప్పినాడు స్పీకర్, నాకు సందేహం లేదు. వాళ్ళు కొడితే ఊరుకుంటావా మనం? చెప్పన్నా, వాళ్ళు రాయతే మనం ఊరుకోవాలా? కుదరదు. నా దగ్గర అయితే అది కుదరదు. 2 స్పీకర్ రాత్రి వెళ్ళి నేను గుర్తుంది, నైట్ హాల్కి వెళ్ళాం. కొడుకుంటే పొద్దునే ఎస్ఐ గారు వచ్చారు. మీరు చాలా తప్పులు చేస్తున్నారంటే చెప్పి అదిగో పోయా రాజ్యాంగం నాకు ఏం చెప్పింది, మాట్లాడే స్వేచ్ఛ నాకు ఇచ్చింది, ఆ స్వేచ్ఛ నేను వినియోగిస్తున్నాను. నేనేం తప్పు చేశానో చెప్పండి. నేను ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా మాట్లాడానా, లేదంటే గౌరవ ఎమ్మెల్యే గారిని కించపరిచే విధంగా మాట్లాడాను? వాస్తవాలు చెప్పాను, కాదని వాళ్ళు చెప్పమన్నాడు. అంతేగాని మా వాళ్ళపై దాడి చేస్తే ఎలా అన్నాడు. రాత్రి కార్యకర్తలు తీసుకెళ్లి జైలుకి పంపించారు, రాజమండ్రి జైలు. కరెక్ట్ గా 2 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారి దొంగ కేసు పెట్టి 52 రోజులు రాజమండ్రి జైలు పంపించారు. ఇంకా మీరు చూశారు ప్రజలు ఎట్లా స్పందించారు. పవన్ అన్న నాడు వచ్చి లేదు కలిసికట్టుగా పోరాడదాం, ఈ సైకోని ఇంటికి తరిమి